అంతర్రాష్ట్ర దొంగలు రెచ్చిపోతున్నారు. పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకు తిరుగుతున్నారు. మెరుపు వేగంతో పారిపోతున్నారు. పోలీసులకు చిక్కినట్టే చిక్కి పరారవుతున్నారు. తాజాగా అటువంటి ఘటనే వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పరిగి మున్సిపల్ పరిధిలో సుల్తాన్పూర్ చౌరస్తా వద్ద ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠ పోలీసులకు చిక్కినట్టే చిక్కి పరారైంది. ఇంతకీ పోలీసులకు వారి ఆచూకీ ఎలా తెలిసింది? పోలీసుల నుంచి ఎలా తప్పించుకోగలిగారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో పోలీసులు పహారా కాస్తున్నారు. వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సుల్తాన్పూర్ చౌరస్తా శివార్లో హైవే 163పై సోమవారం రాత్రి 10:30 గంటలకు ఏఎస్ఐ గోపాల్ గౌడ్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుకోని సంఘటన చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన 2-వీలర్లో 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని ఆపి తనిఖీలు చేపట్టారు. వారి వద్ద సంచిని గమనించి అందులో ఏముందని పోలీసులు ప్రశ్నించారు. సంచిని లాక్కుని పోలీసులు చూడగా నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుంటే వాడు బండి ఆపేసి ఇక్కడ మన ఇక్కడ తాజ్బాయ్ వెంచర్ చేసిందిగా తుమ్మలగడ్డ ముంగట ఆ వెంచర్లో గుర్తొచ్చి ఆ నుంచి మేము కారులో వెహికల్ రాగానే మేము వచ్చినాము. రాగానే వాడు గుర్తులు కూడా గుర్తుండగానే వాళ్ళు మాకన ముందర చెప్పాల్సి మేము ఆయన కూడా విట్టే వరకు దొరకలేదు. వాళ్ళు ముగ్గురు ఉరికింది. ఉరికే వరకు మేము పోయి చూస్తే కాళ్ళు మళ్ళీ అక్కనే పడ్డాయి. ఏమని చెప్పేసి వచ్చినాం. అది ఒక సంచి ఉంది. ఆ సంచి తీసి కారు పెట్టినాయి. ఏమేమి ఉన్నాయి అలా రాడ్స్ ఉన్నాయి. ఇంకా నువ్వు చెప్పిన ఉన్నాయంట. స్కూల్ డ్రైవర్ అన్ని ఐటమ్స్ అన్ని గన్ కార్ దగ్గర తీసుకొచ్చింది. చిన్నగా ఉందన్న. నాటు తుపాకీ, కత్తులు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్న తర్వాత వాహనంలో ఉన్న వారిపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో వారు ఒక్కసారిగా పోలీసులను పక్కకు తోసి పరారయ్యారు. సుల్తాన్పూర్ గ్రామం వైపు 3 దుండగులు పారిపోయారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించారు. విషయం తెలుసుకున్న పరిగే ఎస్ఐ మోహన్ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నార్మల్ గా సాయంత్రం వెహికల్ చెకింగ్, డైలీ వెహికల్ చెకింగ్ చేసే ప్రాసెస్ లో ఇట్లానే డీడీ చెక్ చేస్తారు. డీడీ చెక్ చేస్తుంటే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ అట్లా వచ్చేసేది. ఆల్ ఆఫ్ సడన్ అట్లా రావడం తోటి విల్మాన్ వాళ్ళు ఏందని చెప్పేసి డౌట్ పడి చెక్ చేస్తే వాళ్ళు పారిపోయారు అన్నమాట. ఎంతమంది? 3. వెహికల్ కర్ణాటక పాసింగ్ ఉంది. ఫర్దర్ డీటెయిల్స్ మేము పెట్టి చెప్తాము. ఏమన్నా సార్ దాంట్లో ఏం అంటే వాళ్ళు నార్మల్ గా డెకాయిటీ, రాబరీకి సంబంధించిన స్కూల్ డ్రైవర్స్ అట్లాంటివి వెళ్ళినాయి. వాళ్ళు పారిపోయారు అని చెప్పేసి మన వాళ్ళు ట్రేస్ చేయడానికి ట్రై చేసి